అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్న. సరే సరే చేరుతానన్నారు అంతే. దట్స్ ఇట్. తాత నుంచి వారసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏవి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు. కొంచెం అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఇవి కూడా ఇంకో వైఫ్ కూడా ఉందా అన్నట్టు. ఎందుకంటే నేను తాతయ్య నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఇట్లనే ఓ జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫ్ఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకన కనకన కన నిఫ్ఫుల దండోర లెక్కనేగా. ఇట్లా ఎక్కువ కులం అంటివా దోసుక తింటున్నదొరా, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బరాదొరా, ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం, మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే, కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు, మేమంతని వస్తువు దోసుక తింటున్నదొరా, నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడాదొరా. అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియడు, అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి. అంటే ఏఫిఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పని చేసిన సార్, ప్రజానాట్య మండలిలో. అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్. అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు. నిన్న మొన్న కూడా గద్దర్ సార్ పాటింటే అమ్మ ఎటుకెళ్ళని లేచి ఇలా పడతాయి. లెజెండరీ గద్దర్ గారు నిజంగా అలా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి. అలా పుస్తకాలు ఎక్కువ చదువుతురా సార్ మరి? ఏ చదవచ్చు, ఏదో పర్వాలేదు, రీజనబుల్లీ చదువుతాను. ఏమో కారల్ మార్క్స్ అంటాని, లెనిన్ కాటన్ అంటాని సార్. నాకు ఇష్టం వాళ్ళందరూ. కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం. లెనిన్ అంటే సో మెనీ, లింకన్, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా. వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం. చిన్నప్పుడు సోషల్ స్టడీస్, హిస్టరీ చదివాను. సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా. డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు, అమ్మ ఆయనకు అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు. ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు సార్, అన్నింటిలో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతుకు అది కనిపించదు కదా సార్, ఏదంటారు ఊతు యూత్. ఇప్పుడు ఫర్వ్ గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి. యాక్చువల్గా యూత్, ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్ అది. పరువు అనేది, పరువు, ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి. ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి. అది కూతురు ప్రేమించిన, ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్, నా ఆస్తిలో చిల్లి గోగూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నాం. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్య గారు. చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని, అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, నచ్చకపోతే మాట్లాడటం మానేసాయి. కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ, లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్, దట్స్ ఆల్, లెట్ దెమ్ గో టు హెల్. అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఎన్ని న్యూస్లు, ఎన్ని బయటకు రావట్లేదు. మనకు బయటకు వచ్చేది తక్కువే, బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా. మనం పరువు ఏమైపోద్ది అని. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా? కేవలం పెద్ద పెద్ద అంబానీలు, వీళ్ళు పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా వాడతారు. అది మన పరువు ఏమైపోతారు అంటారు. మీరు అన్నారు కదా, నలుగురు ఆ చుట్టూ చేరుతారు, ఆయన ఎవరో తెలియదు. సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు, ఆ నలుగురు అన్న ఇటు అయిపోయిందంటే అంటారు. అన్నట్టు బాగానే ఉంటాడు. అవును ఏమైపోయింది అన్న, మన పరువు పోయిందని ఫస్ట్ ఆడంటాడు. అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేస్తుట్లనే ఆగమవుతుంది. ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది. మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు,
ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే పాపం చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా. అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్, మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి, వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18, వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్, వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప. అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో, అమ్మాయి కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా? నువ్వు జాగ్రత్త వెళ్ళకు, నువ్వు ఒక్కడుండు, ఇంటుండు. వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్. బికాజ్ నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, ఏవైతే నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన ఫుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కిరం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు భయ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్గా చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లుంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారా అన్నట్టు అయింది. ఇక ఫ్యాదింటి ఫిలగాడు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది, నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. అర్థమైంది. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. ఆ తోకలు ఎందుకు ఈ పాకన? నాకు తోకుండేది. లైక్ తీసేసినావా? తాత ఫేర్ ఇలా పెట్టినావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేర్తోనే చెప్పుకుంటావా? ఏం లేదా? తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. నువ్వు కూడా పాటలు పాడతావా? అలాంటి పాటలు పాడ అంటే సంగీతం నేర్చుకున్నా. కాదు, నీ పేరు అదే కదా, వానా 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 పట్నాయక్. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించాను. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ ఇది క్రీమ్ నేమా, రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామా తాళ చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో, వచ్చేప్పుడు కూడా లబ 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 మొత్తుకుంటుంది. డైరెక్ట్గా ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు.
మాట్లాడటం నాకు వస్తుంటా ఇట్లా. మాటలు అంటే నేర్వాలే, మాటలు ఉంటేనే ఇవాళ రేపు ఏడైనా కదా సార్. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్టర్ ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్టర్లు దీనికి? సిద్ధార్థ్ అండ్ ముగ్గురేమో అన్నట్టిందా నేను. ఆహా, ఆయననేమో స్క్రీన్ ప్లే చేసిండు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ సిద్ధార్థ్ అండ్ రాజ్. షో రన్నర్ వచ్చేసి పవన్ అన్నమాట. అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా అట్లా. అందరూ ఒక ముగ్గురు కూడా బాగా చేశారు. ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తముచ్చట కాదు. 8 ఉంది కదా సార్. ఏదమ్మా 8 8 ఎపిసోడ్స్ చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడు 20 నిమిషాల తర్వాత సాలే ఆపరా అనేయకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు. అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదని. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే, అంటే ఇంతమందిని కూడిపనికి అంటే చాలా కష్టం కదా సార్. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చులు చూస్తుంటాం, పరువు కోసం బిడ్డలు చంపే. అందుకని ఆ కంటెంట్ చాలా మందికి ఎక్కుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి కంటెంట్ పట్టుకున్నారు. దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మనం పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది. ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా అంటారు. వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు, దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నారు. చూసినాము ఎస్పిసోళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వరకుట ఇవి చూసి అనిపించింది, అవ్వ అమ్మ నేను గిట్ల చేసినా అని. అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నాం ఎప్పుడన్నా. ఒక్కోసారి కల పడుతుంది కదా సార్ మనకు. నైట్లో మనం ఏదో కల వస్తుంది, ఆగం అయిపోయింది కానీ ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది కళ నిజం కాదు. అంత భయానకు ఉంది కదా. అంటే నాకు అలా కలర్ రాదులే కానీ రేపు అన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని ఒక భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదా అని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది. ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా మీకు. యా బుగులు అయిందా ఫస్ట్లో? ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు. ఎలా ఉంటారో ఏంటి, ఏమైనా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది. ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా. బట్ నాకు వితిన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది. ఇంకేం లేదు, లైక్ ఫ్రెండ్ లాగే లైక్ టుగెదర్, ఏం లేదు ఇంకా అక్కడ. ఎవరికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పటం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి. బట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయడం వేస్తాను. అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా. సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళీ అది ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇలా ఎందుకు చెప్పాలి. వాళ్ళకి ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్, ఒక థాట్ ఉంటుంది. దాన్ని ఒరిజినాలిటీ అంటారు, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోడు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులే. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు నేను చూసిన వాళ్ళంట్లో సార్ ఒక్కలే ఇలా ఆలోచిస్తారు యాక్చువల్లీ. అంటే మీరు ఉన్నారని ముందల చెప్పుడు కాదు కానీ సార్ మీ గురించి మస్తు మంది చెప్తారు. ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసిండ్రు, ఆల్రెడీ సీరియల్స్ చేసిండ్రు. ఆడ చేసిన వాళ్ళంతా మీరు సోఫా చేసిన వాళ్ళంతా 1 గంట ఉన్నా సరే వాళ్ళ గురించి పర్సనల్గా అడుగుడు. హెల్త్ ఎట్లుంది, తర్వాత ఇంత వెయిట్ ఉన్నవేంద్రా, అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా. అది అవసరం లేదు మీకు, విలువైన సమయం కదా. అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది ఇవన్నీ అన్నీ చెప్పి ఇప్పుడు వదిలేసారు ఎలక్షన్ టైం. అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినా పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరికీ. ఉన్నప్పుడు కొంచెం పొగడనికే ఎందుకులే అని అనుకుంటాం. కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు,
సత్తి గారు అన్నారు. నన్ను గారు అంటాడు ఏంటి, ఉన్న చదువుకు అరే సత్తి అని కూడా అనొచ్చు, కానీ సత్తి గారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నది. లేదు కదా, ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలా పెట్టి సత్య అనేది, ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసారు నేను. యూఆర్ బ్రిలియంట్ ఆల్రౌండర్, మామూలుగా మంచి భలే పాడతారు మీరు, మీ పాటలు నాకు తెలుసు. అలాగే మీరు ఇలా మాట్లాడరు, చాలా స్టైలిష్గా మాట్లాడగలరు, చదువుకున్నాడు, జ్ఞానం ఉన్నాడు. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చాడు, బిత్తిరి సత్య అనే క్యారెక్టర్. నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్. అడిగారు కదా సార్, అది చెప్పలేదనకు, చేతులు కడుక్కో, తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో, దగ్గిన చోట దస్తులు కట్టుకో అని. కరోనా టైంలో వైరస్ వచ్చింది దానికి, నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది. వీళ్ళు మామూలు కామెడీ కాదు, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్టర్స్. కామెంటరీ కూడా చాలా బాగుంటుంది.